హలో ఫ్రెండ్స్, గార్డెన్ అంతా కడిగేశాను. కుండీల కింద వాటర్ పోసినప్పుడు ఎండిపోయిన ఆకులు మట్టి ఉంటే మొత్తం క్లీన్ చేశాను. కడిగేసి ముగ్గేస్తున్నాను. చామంతి ప్లాంట్కి కొన్ని లీవ్స్ అన్నీ పండినట్టుగా అయినాయి, డ్రై అయిపోయి అవన్నీ తీసేస్తాను. నిన్న మెంతులు వేశాను. ఇందులో ఒక్కొక్క చోట కొంచెం దొడ్డుగా ఉన్నాయి, ఎక్కువగా పడినట్టుగా ఉంది. అదంతా సరి చేస్తున్నాను. ఎక్కువగా పడిన చోట కదిలించేసి లైట్గా మట్టితో కవర్ చేసేసాను. ఇందులో కూడా టమాటో ప్లాంట్ నేను మెంతులు వేసిన దానిలోనే ఉంది. మొక్క అలా సైడ్కి వెళ్ళిపోయింది. ఇంకా రూట్స్ అలాగే ఉంచేసాను. దీనికి వైట్ కలర్ మిల్లీ బగ్స్లా ఉంటే ఇలా తీసేసి కింద లీవ్స్ తీసేస్తున్నాను. టమాటా మొక్క ఇలా సైడ్ కొమ్మలు తీసేస్తే బాగా వస్తుంది. టమాటా మొక్క ఇలా పైన చిగురు తుంచేసి పెట్టుకున్నా వచ్చేస్తుంది. మట్టి లూజ్గా ఉండాలి. కొమ్మ నుంచి అయితే త్వరగా వస్తుంది ఫ్లవరింగ్. సీడ్ నుంచి అంటే కొంచెం టైం పడుతుంది. ప్లాంట్ ఎదిగినాక వస్తుంది, 2 నెలలు పడుతుంది. చామంతి ఫ్లవర్స్ మొత్తం ఇప్పేసినాయి. ఇంకా ఎల్లో అయితే మట్టిలో పెట్టేశాను. కొమ్మలు ఆ ఫ్లవర్స్ అయితే పెద్ద పెద్ద ఫ్లవర్స్, వెయిట్కి ఇరిగిపోయినాయి కొమ్మలు. ఇంకా ఎరగలేదు, అందుకే ఇక్కడ ఉంచుకున్నాను కొన్ని డేస్. ఇంకా కలర్ షేడ్ అయిపోతున్నాయి. ఎర్లీ మార్నింగ్ ఎండ కూడా బాగానే వస్తుంది మొక్కలకి. ఎండ ఉంటేనే బాగా వస్తాయి. ఇంకా ఫ్లవర్స్ కూడా ఎండినట్లయినాయి. మిడిల్లో ఇవి కొన్ని ఇవిగోండి ఇలా అయినాయి. ఇవి కోసి ఇంకా ఈ పల్లీ ప్లాంట్స్కి ఫ్లవరింగ్ రాగానే ఎండిపోయిన ఆకులు ఇలాంటి ఎండిపోయిన ఫ్లవర్స్ వేస్తూ ఉంటాను. ఫ్లవర్స్ అయిపోగానే అలా వేసేస్తే ఎక్కువగా వస్తాయి పల్లీలు. ఆ పల్లీ ఆకులు మొత్తం ఎల్లోగా రావాలి. చిన్న చిన్న డ్రాప్స్ లాగా చుక్కలు చుక్కలు వస్తే అప్పుడు రెడీ అయినట్టు. 3-4 మంత్స్ పడుతుంది. పల్లీలు వెంటనే రావు. ఇంకా అవి గ్రౌండ్ నట్స్. అవి రాకుండానే తీసేస్తే వేస్ట్ అయిపోతాయి. మొక్క బాగా ఎల్లో అయినాక ఎండిపోతుందన్న టైంలో తీసుకుంటే ఇంకా బాగా వస్తాయి. మరీ ఎక్కువగా ఉంచిన రూట్స్, ఆ పల్లీలు మళ్ళీ రూట్స్ వచ్చేసేటట్టుగా మొలకలు వచ్చేస్తూ ఉంటాయి. రోజ్ ఫ్లవర్ కలర్ అయితే చాలా బాగుంది, రెడ్ కలర్లో. ఇంకా నెక్స్ట్ డేకి ఇంకా పెద్ద ఫ్లవర్ అవుతుంది. ఈ రోజు కొన్ని పారిజాతం ఫ్లవర్స్ విప్పినాయి. ఎక్కువగా అయితే రావట్లేదు ఇప్పుడు ఇంకా, కానీ అసలు రాకుండా అయితే ఉండట్లేదు. కొన్నన్నా వస్తున్నాయి. ఇక్కడే సైడ్కి ఇంకో కొమ్మకు కూడా ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటాయి. 9కి 10కి అలా కింద రాలుతున్నాయి. కింద పడిన ఫ్లవర్సే తీసుకోవాలి. వర్షాలప్పుడు 6కే మొత్తం చెట్టు నిండా ఫ్లవర్స్ అన్నీ రాలిపోయాయి. ఆ వర్షానికి ఆ వెయిట్కి త్వరగా కింద రాలిపోయాయి. వర్షానికి ఇంకా కొన్ని ఏమో చాలా ఫ్రెష్గా ఉండేవి. మరి ఎక్కువ వాటర్ ఉంటే ఖరాబ్ అయ్యాయి. ఫ్లవర్స్ తీసుకోగానే లైట్గా వాటర్ జల్లేస్తే ఫ్రెష్గా ఉంటాయి ఇవి ఈవినింగ్ వరకు. బచ్చల్ ప్లాంట్ కటింగ్ చేసినాక మళ్ళీ లీవ్స్ వచ్చేసినాయి. చక్కగా చాలా బాగా వచ్చినాయి. కోసేస్తున్నాను. సీడ్స్ కూడా బాగా రెడీ అవుతున్నాయి. ఈ సీడ్స్ ఊరికి అలా కుండీల్లో వేసేసినా ఈజీగా వచ్చేస్తాయి. కుండీలో రెడ్ బచ్చలి ఉంది, ఇది వైట్ బచ్చలి. ఈరోజైతే ఎర్లీ మార్నింగే బర్డ్స్ చాలా బాగా వచ్చినాయి. మొక్కల దగ్గరే ఉంటాయి ఎప్పుడు తింటూ. కాసేపు తింటాయి, వాటర్ తాగుతాయి, మళ్ళీ మొక్కల్లోకి వచ్చేస్తే వాటికి ఏం దొరుకుతాయేమో మళ్ళీ మొక్కల్లోనే ఆ కుండీల కిందకు కూడా వెళ్తాయి. ఆ స్టాండ్స్ కిందకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఏయో తింటూ ఉంటాయి. ఏముంటాయేమో వాటికి ఫుడ్ పెట్టినప్పుడు ఏమైనా రవ్వ పడుతూ ఉంటుంది. మళ్ళీ చిన్న చిన్న పురుగులు ఏముంటాయేమో తింటూనే ఉంటాయి. ఎప్పుడు కుండీల కింద అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ ఫుడ్ తింటూ ఉంటాయి. ఇక్కడే ఉంటాయి ఈవినింగ్ వరకు. 6 అయ్యేసరికి చాలా కామ్గా ఉండిపోతాయి. ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6 కల్లా ఆ వాయిస్ చాలా బాగుంటుంది. చుట్టూ మాకు చెట్లు ఎక్కువ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ అన్నీ ఒకేసారి ఆ బర్డ్స్ లెగుస్తూ అరుస్తూ ఎర్లీ మార్నింగ్ ఆ స్కై కూడా చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చేసింది చామంతి మొక్క దగ్గరికి. ఏం తింటుందో ఏమో చూడండి, ఎలా తినేస్తూ కొట్టేస్తూ ఉంది దాని ముక్కుతో. ఈ కవర్ దగ్గర ఏవో తినేసి వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చేసింది.
ఇక్కడ రెస్ట్ తీసుకునే ప్లేస్ ఈ బర్డ్కి మళ్ళీ ఎగిరేసింది. ఇక్కడేమో ఫుడ్ తీసుకునే ప్లేస్. ఇక్కడ వాటర్ తాగుతుంది. ఎండకి డ్రై అయినాయి, ఇంకా కొన్ని వాటర్ పెడతాను. ఏ రవ్వ పెట్టినా తినట్లేదు, గోధుమ రవ్వ అయితేనే తింటుంది. చాలా చిన్న బర్డ్ ఇది, కలర్ఫుల్గా ఉంది చూడటానికి. వైట్ రవ్వ పెట్టాను, తినలేదు, ప్లేటే పడేసినాయి. ఇంకా అప్పటి నుంచి వైట్ రవ్వ పెట్టట్లేదు, గోధుమ రవ్వే పెడుతున్నాను. బియ్యాన్ని లైట్గా మిక్సీ పట్టేసి పెడతాను, అవి తింటాయేమో ఈసారి. అప్పుడప్పుడు కలర్స్ కూడా వస్తున్నాయి బర్డ్స్. చిన్నవి వస్తున్నాయి, పెద్దవి వస్తున్నాయి. పావురాలు వస్తే మట్టుకి తెలిసిపోతుంది, వాటి రెక్కలకి అవి ఎగురుతూ ఉంటే సౌండ్ వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, చాలా చిన్నది. ఇంకో బర్డ్ వచ్చింది, రెండు కలిసి తింటున్నాయి. అది వెనక్కి వెళ్ళిపోయింది, ఇక్కడే ఉంది, ఇదిగోండి. పెద్ద బర్డ్, పెద్ద పిచ్చుక. నాలుగు చోట్ల పెట్టుకున్నాయి గూళ్ళు, ఎండిపోయిన పుల్లలు నోటితో తెచ్చుకుని అల్లుకున్నాయి. చాలా బాగా వెళ్ళినాయి గూడు.